సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును. 39వ కీర్తన మొదటి వచనం. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, భక్తిహీనుల వద్ద నేనున్నప్పుడు నా నోటికి చిక్కాన్ని వేసుకుంటా అని అంటున్నాడు. చిక్కము అనగా అర్థం ఏంటంటే, తీగలతో చేసిన అల్లిక లాంటి సంచి. ఈ పదాన్ని ఎక్కువగా ఎక్కడ వాడతామంటే, ఎద్దుల మూతికి తగిలించేటువంటి సంచిని గురించి మాట్లాడుతూ ఉంటాం. కోతను నూర్చేటప్పుడు ఎడ్లు ఆ యొక్క గడ్డిని తినకుండా ఉండడానికి, లేదంటే వ్యర్థమైనటువంటి వాటిని తినకుండా ఉండడానికే ఎక్కువగా చిక్కాన్ని ఎద్దుల మూతికి తగిలిస్తూ ఉంటారు. అలాగే క్రైస్తవ విశ్వాసి కూడా తన యొక్క నోటి నుంచి వ్యర్థమైనటువంటి మాటలు రాకుండా ఉండడానికే ఈ చిక్కాన్ని నేను తగిలించుకుంటా అంటున్నాడు. భక్తిహీనుల వద్ద ఉన్నప్పుడు మాత్రమే అంటాడు. భక్తిహీనులు అనగా దేవుని యందు ఏమాత్రం కూడా భయభక్తులు లేకుండా తన ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తూ ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారే భక్తిహీనులు. వారి నోటి నుంచి శ్రేష్టమైనటువంటి మాటలు రావు, కానీ ఎప్పుడూ కూడా పనికి మాలిన బూతు మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు మాత్రమే వస్తాయి ప్రియులారా. అటువంటి వారి దగ్గర ఉన్నప్పుడు నేను మాట్లాడకుండా మౌనంగా ఉంటాను అని భక్తుడు అంటున్నాడు. ఎందుకని ఆ మాటలు అంటున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, మానవుని యొక్క నాలుక అనేది చాలా భయంకరమైంది. అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు, జీవ మరణములు నాలుక వశము అని అంటాడు. అంటే జీవింప చేయాలన్నా లేదంటే మరణింప చేయాలన్నా నీ నాలుకే దానికి కారణమవుతుంది అని అంటాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కనుక మనం గమనించినప్పుడు 36వ వచనాన్ని కనుక గమనించినప్పుడు, నేను మీతో చెప్పున్నదేమనగా అని ప్రభువు అక్కడ మాట్లాడుతూ, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. కాబట్టి మనము భూమి మీద ఉండి మాట్లాడేటువంటి ప్రతి మాటను గురించి కూడా ప్రభువుకి లెక్క అప్పచెప్పాలి. ఈ లోకంలో చాలామంది అనుకుంటారు, నా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడవచ్చులే, నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తించవచ్చులే అని అనుకుంటారు. కానీ దేవుడు చాలా చక్కగా తన యొక్క మాటలను మనకు బయలుపరుస్తున్నాడు. భూమి మీద మానవుడు పలికేటువంటి ప్రతి మాటను గురించి కూడా ఒకానొక దినమున ప్రభువుకి లెక్క అప్పచెప్పాలి. ఎందుకు నీవు మాట్లాడావు అని ప్రభువు అడిగినప్పుడు మనము దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని కింద అంటాడు, ఇంకా నీ మాటలను బట్టియే నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధి అని తీర్పు నొందుదువు అని అంటాడు. కాబట్టి నువ్వు మాట్లాడేటువంటి మాటలు మంచి శ్రేష్టమైన ఇతరులకు మేలు కలిగించేటువంటి మాటలు కనుక నీవు మాట్లాడినట్లయితే దానిని బట్టే నీవు నీతిమంతుడుగా మార్చబడతావు. లేదు అనంటే అపరాధి అని తీర్పు తీర్చబడతావు. కాబట్టి తీర్పు ఉన్నది అనేటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి దావీదు భక్తుడు భక్తిహీనులు దగ్గరికి ఒకవేళ నేను వెళ్ళవలసి వచ్చినప్పుడు నా నోటికి నేను చిక్కాన్ని ఉంచుకుంటాను అని అన్నాడు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకనంటే తీర్పు తీర్చేటువంటి దేవుడు మన యొక్క నోటి మాటను బట్టే తీర్పు తీరుస్తాడు. కాబట్టి దేవుని ఎదుట అపరాధులుగా మనం ఉంటామా, లేదంటే దేవుని ఎదుట మనము నీతిమంతులుగా ఉంటామా అని పరిశీలన చేసుకోవాలి. చాలామంది దేవుని యొక్క భయము లేనటువంటి వారు భక్తిహీనులు తనకిష్టం వచ్చినట్లుగా అలవోకగా బూతులు మాట్లాడటం, అలవోకగా అపహాస్యమైనటువంటి మాటలు మాట్లాడటం, అలవోకగా ద్వందార్థాలతో కూడినటువంటి మాటలు మాట్లాడటం, అలవోకగా అబద్ధాలాటం అనేది చేస్తూ ఉంటారు. కానీ దానికి ఒకనొక సమయమున ప్రభువుకి లెక్క అప్పచెప్పాలి అని గనక మనము ఆలోచన చేస్తే ఇటువంటి మనము కూడా దావీదులాగా మన యొక్క నోటికి చిక్కాన్ని ఉంచుకుంటాం పిల్లరా. కాబట్టి మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకొని ఒకవేళ ఇప్పటి వరకు కూడా వారితో కలిసి మనం కూడా పనికి మాలిన మాట్లాడుతున్నట్లయితే ఇక నుంచైనా వాటిని మార్చుకొని మన నుంచి శ్రేష్టమైనటువంటి ఇతరులకు మేలు కలిగించేటువంటి మాటలు మాట్లాడదాం. మనము కూడా భక్తిహీనుల దగ్గరికి ఒకవేళ ఉండవలసి వచ్చినప్పుడు మన నోటికి చిక్కాన్ని వేసుకుందాం. అంటే వారితో ఏకీభవించకుండా మనం మౌనంగా ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, నాలుక ఎంత భయంకరమైందో మీరు బయలుపరిచారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా నీ నోటి మాటను బట్టే నీవు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడతావు, నీ నోటిని బట్టే నీవు అపరాధిగా మార్చబడతావు అని నీ వాక్యం సెలవిచ్చి ఉండగా భూమి మీద మా మాటలు కొద్దిగా ఉండినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.